వీక్షకులకు స్వాగతం. నమస్కారం. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, మొన్న జగన్మోహన్ రెడ్డి, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వాళ్ళిద్దరూ చేసిన అన్యాయం, దుర్మార్గం ఎవరో చేసి ఉండరు, కనివిని ఎరగం. అన్ని దారుణాలు, అన్ని ద్రోహాలు, అన్ని అరాచకాలు చేశారు వాళ్ళు టీటీడీ విషయంలో. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి టీటీడీ 7 కొండలు కాదు 2 కొండలకే పరిమితం అంటూ ఒక జీవో ఇచ్చాడు. ఆ తర్వాత హిందూ సంఘాలు, మఠాధిపతులు గొడవ చేసి, ధర్నాలు చేసి తిరుపతిని దిగ్బంధిస్తామంటే భయపడి 746, 747 జీవోలు ఇచ్చాడు మళ్ళీ. ఈ జీవోల గోలేంటి? ఈ జీవోల మీద చంద్రబాబు నాయుడు గారి స్పందన ఏంటి? నాడు జరిగిన అరాచకాలు ఏంటి? నేడు జరుగుతున్న ఘోరాలేంటి? తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి, వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, 338 జీవో దగ్గర నుంచి 746, 747 జీవోల వరకు రాజశేఖర రెడ్డి పాత్ర, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాటి గురించి మాట్లాడటం, మొన్న జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలు, వీటిని ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. కొంచెం మీరు నాకు సమయం ఇస్తే నేను ఆనాడు జరిగిన పరిణామాలన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏం జరిగిందో నేను చెప్తాను. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దాన్ని బట్టి మీరు మీకు కావాల్సిన విశ్లేషణలు మీరు చేసుకోవచ్చు. ఏం జరిగింది ఇక్కడ? మెయిన్గా 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తిరుమల తిరుపతి దేవస్థానాలకి దానికి సంబంధించి ఒక జీవో రిలీజ్ చేశాడు. ఆ జీవో నెంబర్ 338. ఆ జీవో 16 సెప్టెంబర్ 2005లో రిలీజ్ అయింది. 16 సెప్టెంబర్ 2005. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన జీవో ఇది. ఈ జీవోలో ఏముంది అంటే, మొత్తం తిరుమల టౌన్షిప్ అని పెడదాము. ఆ టౌన్షిప్ అని పెట్టి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిని కుదించి వేస్తూ జీవో, అది 338 జీవో, సెప్టెంబర్ 16, 2005 వచ్చిన జీవోని ఆ ఏరియాని కుదిస్తూ, అంటే 7 కొండలు కాదు 2 కొండలే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అలాడు. ఆ 2 కొండల దానికి సంబంధించి, అంటే తిరుమల దీనికి, అంటే ఆ దివ్యక్షేత్రానికి 7 కొండలు కాదు, అవసరం లేదు ఈ 2 కొండలకే అని చెప్పి 2005 సెప్టెంబర్ 16వ తారీఖు 338వ జీవోని రాజశేఖర్ రెడ్డి ఇచ్చాడు. ఈ జీవో ఎంఎస్ నెంబర్ 338 dated 16/9/2005. The area under the control of Tirumala Tirupati Devasthanam was declared as a township area of religious importance, which includes the Ghat Road pathways leading to Tirumala Hills, pathways leading to Tirthams, motorable road from Tirumala to Papa Vinasanam, pathway leading from Balapalli to Tirumala, from the beginning of Chittoor district border, the road from the municipal boundary to Kapila Tirtham, the area lying within a distance of 30 meters on either side of each of the above routes from the center of the route, and the area with the radius of 300 meters from each of the Tirthams. ఇదైతే మీరు నేను రాసింది కాదు కదా, అప్పుడు జీవోలో ఆయన స్పష్టంగా రాపిచ్చింది. రాజశేఖర్ రెడ్డి ఇష్యూ చేసిన జీవోలో ఉన్నది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానాలకి హద్దులు నిర్ణయించాడు రాజశేఖర్ రెడ్డి. ఈ హద్దులు కూడా ఎట్లా నిర్ణయించాడో నేను మీకు క్లియర్ కట్గా చదివి వినిపించాను. ఇది మొత్తం ఏంటి అంటే, ఆ 2 కొండలు, పైన ఉన్న 2 కొండలు, ఆ 2 కొండలకి వెళ్ళే రోడ్లు మాత్రమే వెంకటేశ్వర స్వామివి, ఇవి వేరే వాళ్ళవి కాదు. మిగిలిన కొండలన్నీ నావి, నా గవర్నమెంట్వి. ఆ 2 కొండలు రోడ్డు మాత్రమే వెంకటేశ్వర స్వామివి, మిగిలిన కొండలన్నీ నావి అని రాజశేఖర్ రెడ్డి ఆ రోజున ఇచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 338 dated 16/9/2005. ఇది జీవో. ఈ జీవో ఇచ్చిన తర్వాత, ఇది 2005లో వచ్చింది. రాజశేఖర్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ జీవోలు ఇచ్చిన తర్వాత వాటిని తొక్కి పెడతారు, బయట పడనివ్వరు, బయట కనపడవు, ఎవరికి తెలియవు.
ఆ జీవో బయటికి రావాలి అంటే టైం పడుతుంది. ఈ 2005లో ఇచ్చిన జీవో 2007లో బయటకు వచ్చింది. 2007లో ఈ దొంగ జీవో విషయం బయటకు వచ్చింది. బయటకు వచ్చి రాజశేఖర్ రెడ్డి తిరుపతిని కుదిస్తున్నాడు, తిరుపతి అంటే దేవదేవుడికి ఆంక్షలు పెడుతున్నాడని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగినాయి. ఒక్క చోట రెండు చోట్ల కాదు. వెంకటేశ్వర స్వామి వాస్తవంగా ఎన్టీ రామారావు టైంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు చల్లాకొండ కమిషన్ వేసి తిరుమల తిరుపతి అంటే కొండ పైన కొండ కింద ఈ రెండిటిని కలిపి వాటికన్ సిటీ తరహాలో అటానమస్ గా తయారు చేద్దాము అని చెప్పి ఎన్టీ రామారావు ఆలోచించాడు. తిరుపతి మొత్తం కూడా, తిరుపతి కూడా దివ్య పుణ్యక్షేత్రమే, తిరుమల ఒక్కటే కాదు. అంటే వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉండేది తిరుపతి, కింద అలవేలు మంగమ్మ ఉంటుంది, గోవిందరాజ స్వామి టెంపుల్ ఉంటుంది. అందుకని ఈ మొత్తాన్ని కూడా వాటికన్ సిటీ తరహాలో స్వతంత్రంగా వాళ్ళ పాలన వాళ్ళు చేసుకునే విధంగా చేద్దాము అని చెప్పి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక నిర్ణయం మీద ఒక చర్చ, చాలా కసరత్తు జరిగింది. చల్లాకొండ కమిషన్ని వేసి ఈ మిరాసీదారులు, ఈ అర్చకులకి అనువంశిక అర్చకులు ఉండేవాళ్ళు, అంటే వంశ పారంపర్యంగా వాళ్లే అర్చకులు ఉండేవాళ్ళు, మిరాసీదారులు ఉండేవి, మఠాలుండేవి. ఇటువంటి మొత్తం ఈ క్లమ్జీగా ఉన్న వాటిని ఆ చిక్కుముడులు విడదీసి దేనికి దానికి బౌండరీస్ పెట్టారు. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి మీద అప్పటి వరకు ఈ కొన్ని మఠాల వాళ్ళకి, అందులో పనిచేసే అర్చకులకి తిరుగులేని అధికారాలు ఉండేవి. వెంకటేశ్వర స్వామి మీద మానవ మాతృలకి అధికారాలు ఉండటం ఏంటి, అలా ఉండకూడదు కదా అని ఆలోచించి ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు. ఆ సమయంలోనే వాటికన్ సిటీ తరహాలో స్వతంత్రంగా వాళ్ళ పాలన వాళ్లే చేసుకునేలాగా ఒక చట్టాన్ని తీసుకొద్దామని ఆనాడు ఎన్టీ రామారావు ప్రయత్నం చేశాడు. వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2005లో 338 జీవో తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి చుట్టూ గీత గీశాడు, గీత గీసి మిగతాదంతా తిరుమల టౌన్షిప్ అన్నట్టు పేరు పెట్టి బిల్డప్ చేసి ఏదో చేయబోయాడు. దాన్ని అది కూడా చెప్తా మీకు. అంటే వెంకటేశ్వర స్వామి గీత గీసి, స్వామి నువ్వు ఇది దాటి రావటానికి వీల్లేదు అని వెంకటేశ్వర స్వామికి వార్నింగ్ ఇచ్చాడు. జీవో ఇవ్వటం అంటే అర్థం అదే కదా, ఫెన్సింగ్ వేసాడు. ఆయనకి ఫెన్సింగ్ వేసి నువ్వు ఇక్కడికి అది దాటి రావటానికి వీల్లేదని చెప్పే అటువంటి దారుణమైన ప్రయత్నాన్ని సాహసమే చేశాడు. ఆ తర్వాత ఈ హిందూ మత సంఘాలు, అంటే రామబ్రహ్మ గారు మీకు ఇక్కడ ఇంకొక విషయం మీకు గుర్తు చేయాలి. ఇప్పుడున్నంత హిందూ చైతన్యం అప్పట్లో లేదు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముస్లిమ్స్ అపీజ్మెంట్ పాలసీ బలంగా నడిచేది. అంటే ముస్లిమ్స్ ఏం కోరుకుంటే అది జరిగేది, హిందువులు ఏం కోరుకున్నా జరిగేది కాదు. ఇప్పుడు కొంచెం పరిస్థితి మారింది. ఆ వివక్ష అంటే మెజారిటీ హిందువుల దేశంలో హిందువుల మీదే వివక్ష జరిగేది ఆ రోజున. కాంగ్రెస్ పాలనలో జరిగింది. కాంగ్రెస్ పాలన మొత్తం అలాగే జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోడీ పాలనలో హిందువులకి న్యాయం జరుగుతున్నది, ముస్లింలకు ఎవరు అన్యాయం చేయటంలా. ఏ మతానికి అన్యాయం చేయట్లేదు, హిందువులకి న్యాయం జరుగుతున్నది. ఆ సమయంలో అంటే ముస్లింలని ఓటు బ్యాంకుగా వాడుకునే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో రాజశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమం చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని హిందువులు అర్థం చేసుకోవటానికి, దాని మీద రియాక్ట్ కావటానికి టైం పట్టింది. రియాక్ట్ అవ్వటం అంటే అక్కడ కూడా జరిగింది ఏంటంటే, అప్పుడు జరిగిన చర్చ ఒక 3000 ఎకరాలు చర్చి నిర్మాణానికి ఇస్తున్నాడు అన్న ప్రచారం వచ్చిన తర్వాత హిందువుల్లో రియాక్షన్ వచ్చింది. నేను అదే చెప్తున్నా. నేను తిరుమల కొండకి సంబంధించి ఈ రిస్ట్రిక్షన్స్ 2005లో పెడితే 2007లో తెలియటానికి కారణమే అది. ఇప్పుడు మీరు చెప్పిందే 2007లో ఎట తెలిసింది అంటే, అక్కడ అడవుడు కట్టేస్తూ ఉంటే ఎట కడుతున్నావు, నాకు పర్మిషన్ ఉంది. ఏం పర్మిషను? 2005లో జారీ చేసిన 338 జీవో అప్పుడు బయటకు వచ్చింది. ఆ రోజు ఆ కుట్రలో భాగస్వామి భూమన కరుణాకర్ రెడ్డి. మళ్ళీ ఇక భూమన కరుణాకర్ రెడ్డి గురించి మనం ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇంత అన్యాయం చేశాడని చెప్తూ ఉంటే ఈ పిపీలకం గురించి మనం మాట్లాడటం ఏముంది? పిపీలకం నేను దైవభక్తుడిని, ఆ దేవుడికి నా తర్వాత ఎవడైనా అని చెప్పుకుంటున్నాడు కదా. ఇప్పుడు అతనేమి దైవభక్తుడండి? నా చిన్నప్పుడు మొత్తం కొండంతా గుండులాగా ఉండేది అన్న వాడు అసలు అతని నోటికి అడ్డు ఆపు ఏమన్నా ఉందా? కొండ గుండులాగా ఉందా? ఎప్పుడు చూసావు నువ్వు? ఏ కొండను చూసావు? ఇక్కడికి ఎవరు వచ్చేవాడు కాదు, ఇదంతా అడవిలాగా ఉండేది.
శ్రీకృష్ణదేవరాయలు టైం నుంచి భక్తులు వెళ్తున్న కొండని పట్టుకొని అంత మాట అన్న ఆ భూమన కరుణాకర్ రెడ్డి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన ఇది ఎందుకంటే మనకి అంత చిన్నతనానికి మనం పోవద్దు నేననే పాయింట్ అది. దీన్ని ఈ స్వాములు వీళ్ళందరూ తీవ్రంగా వ్యతిరేకించిన తర్వాత మొత్తం ఒక మూమెంట్ వచ్చిన తర్వాత ఒక ఉద్యమంలాగా అప్పట్లో నేను అదే చెప్తున్నది, హిందువులు కలిసికట్టుగా పోరాడే లక్షణం అప్పటికి అలవరుచుకోలేదు. ఆ సమయంలో కూడా హిందువులు వెంకటేశ్వర భక్తులు ఏకమై ప్రభుత్వం మీద పోరాటం చేశారు. పోరాటం చేస్తే ఇదే రాజశేఖర్ రెడ్డి ఇంకొక 2 జీవోలు తెచ్చాడు. ఆ 2 జీవోలు ఏంటి అంటే ఎంఎస్ నెంబర్ 746, 747 2 జీవోలు. ఈ 2 జీవోలు తీసుకొచ్చి ఏం చేశాడు అంటే ఈ 2 జీవోలు 7 హిల్స్ ఆఫ్ తిరుమల అంటే దీన్ని 7 కొండల్ని నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను అని చెప్పటానికి ఈ 2 జీవోలు తెచ్చి ఈ 2 జీవోలలో స్పెసిఫిక్గా ఏం చెప్పాడు అంటే శేషాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషాద్రి, అంజనాద్రి ఈ కొండల పేర్లు స్పెసిఫై చేస్తూ ఇవి తిరుమలకి సంబంధించినవి అని 746, 747 జీవోలు తీసుకొచ్చాడు. 746, 747 జీవోలు తేవాల్సిన అవసరం ఏంటి? నా ప్రశ్న డైరెక్ట్గా అడుగుతున్నా. అవును, మీకు 2005లో తీసుకొచ్చిన 338 జీవోని రద్దు చేస్తే సరిపోతుంది కదా. హిందూ సంఘాలు తిరుగుబాటు చేసినాయి నీ మీద. హిందూ సంఘాలు రోజు ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మీద. నువ్వేం చేయాలి? తప్పైపోయింది స్వామి, నన్ను క్షమించు అని చెప్పి రద్దు చేస్తాను ఆ రోజు జీవోని రద్దు చేస్తే సరిపోతుంది కదా. కొత్త జీవోలు ఎందుకు తెచ్చావు రాజశేఖర రెడ్డి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి లేడు గాని ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్న ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. 338 జీవోని ఆ రోజు సెప్టెంబర్ 16, 2005లో ఇచ్చిన జీవోని రద్దు చేస్తున్నాను అంటే సరిపోతుంది కదా. మళ్ళీ కొత్త జీవోలు ఎందుకు తెచ్చావు? కుట్ర, ఇది కూడా కుట్రే. నేను చెప్తున్న పాయింట్ అది. ఈ 2 జీవోల్ని తీసుకొచ్చి తిరుమల దివ్యక్షేత్రం అనే పేరు పెట్టాడు. మళ్ళీ అక్కడ కూడా పరిమితం చేశాడు. ఎగ్జాక్ట్లీ, తిరుమల దివ్యక్షేత్రం అని పరిమితం చేస్తూ ఈ 2 జీవోల్ని రిలీజ్ చేశాడు. ఈ 2 అంటే వెంకటేశ్వర స్వామికి బౌండరీలు గీద్దాము అన్న ఆలోచనతోటి ఆనాడు రాజశేఖర రెడ్డి, ఈనాడు జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతోటే ఉన్నారు. నాకు బాగా గుర్తు సార్, అది అప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారి మరణానికి ముందు 1 రోజు 2 రోజుల ముందు సాయంకాలం 5 తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా ఆవేశంగా మాట్లాడాడు దీని మీద. స్వామివారితో పెట్టుకుంటున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి మీరు, ఆయనతో పెట్టిన వాళ్ళు ఎవరో. ఇంక మీకు మాటలు అంటే అసహజంగా అదే జరుగుతుందనే విషయం ఆ రోజు చాలా మందికి తెలియదు. రోసయ్య గారికి కూడా దాన్ని ఏదో అనబోతే ఆయనకు కూడా సీరియస్గా అని చెప్పాడు బాబు గారు. ఎగ్జాక్ట్లీ. ఈ రోజున చంద్రబాబు నాయుడు ఈ 2 జీవోలని వ్యతిరేకిస్తూ ఏది వెంకటేశ్వర స్వామిని కట్టడి చేస్తూ వెంకటేశ్వర స్వామిని 2 కొండలకి పరిమితం చేస్తూ ఇచ్చిన జీవోని రద్దు చేసి తిరుమల దివ్యక్షేత్రం పేరుతోటి వెంకటేశ్వర స్వామిని కట్టడి చేస్తూ ఇచ్చిన 2 జీవోలని అంటే ఆ జీవోని రద్దు చేస్తూ ఈ 2 జీవోలు ఇవ్వటం అంటే వెంకటేశ్వర స్వామికి నువ్వు రాజశేఖర రెడ్డి గీసిన గీతని పెద్దది చేశాడు. అంతే, పెద్దది చేశాడు. బౌండరీ మార్చాడు. అంతే, బౌండరీ మారుస్తూ ఇచ్చిన ఈ 2 జీవోలని ఆ రోజున చంద్రబాబు నాయుడు పబ్లిక్ మీటింగులో చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే దేవదేవుడికి, కలియుగ దైవానికి బౌండరీలు పెట్టడానికి మనం ఎవరము? ఆ జీవో 338 జీవో ఎటు రద్దయింది. ఈ 2 జీవోలు కూడా వద్దు, దీన్ని రద్దు చేస్తాను, నేను అధికారంలోకి రాగానే రద్దు చేస్తాను, దేవదేవుడికి పరిమితులు పెట్టడానికి వీల్లేదు అని చంద్రబాబు నాయుడు చెబితే ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో మాట్లాడిన మాటల్ని కట్ చేసి ఈ 746, 747 జీవోలని ఈ మొత్తం 7 కొండల్ని వెంకటేశ్వర పరిధిలోకి తీసుకొచ్చే జీవోలని రాజశేఖర్ రెడ్డి ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు వాటిని రద్దు చేస్తున్నట్టు దుర్మార్గమైన, నీచమైన, నికృష్టమైన ప్రచారాన్ని చేస్తున్నారు రామబ్రహ్మం గారు. నువ్వు 746, 747 జీవోలని రాజశేఖర్ రెడ్డి ఎందుకు ఇచ్చాడో చెప్పవు. అర్ధ సత్యాలతోటి అబద్ధాలు కలిపి ప్రచారం చేసే అలవాటు ఈ జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టి
746 747 జీవోలని రాజశేఖర రెడ్డి ఎందుకు ఇచ్చాడు అనే విషయం చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి? చెప్పలేడు. 746 747 జీవోలు 338 జీవోని రద్దు చేస్తూ ఇచ్చినవి కాదా? నువ్వు ఆ రోజున గవర్నమెంట్ లో ఉన్నది మీ నాన్న రాజశేఖర రెడ్డే కదా. ఈ 2 జీవోలు వచ్చినప్పుడు కూడా అధికారంలో ఉన్నది మీ నాన్నే కదా. మరి ఈ 2 జీవోలు ఎందుకు ఇచ్చాడు? ఈ 2 జీవోలు ఎందుకు ఇచ్చాడంటే ఆ రోజు ఆ జీవో ఇచ్చాడు కాబట్టి, ఆ జీవో మీద హిందూ సంఘాలు ఉతికి ఆరేసినాయి కాబట్టి, ఆ తను చేసిన తప్పుని సరిదిద్దుకోవటానికి గీత పెద్దది చేశాడు. వెంకటేశ్వర స్వామి చుట్టూ ఉన్న గీతని పెద్దది చేశాడు. పెద్దది చెయ్యటమా చిన్నది చెయ్యటమా కాదు, నువ్వెవడివి వెంకటేశ్వర స్వామికి పరిధి నిర్ణయించడానికి? అది చంద్రబాబు నాయుడు గారి ఆర్గ్యుమెంట్. ఇది చంద్రబాబు నాయుడు వచ్చి నేను 746 747 జీవోల్ని ఆ జీవోల్ని కూడా రద్దు చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు చెబితే, ఈ రాజశేఖర్ రెడ్డి కొడుకు వచ్చి ఈ రోజున మొత్తం 7 కొండలు తిరుమలకి రాజశేఖర్ రెడ్డి ఇస్తే ఆ జీవోలని చంద్రబాబు నాయుడు రద్దు చేస్తాడా? రద్దు చేస్తానని చెప్పాడు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు చెప్పిన మాటల్ని ఈ రోజున వక్రీకరిస్తూ వైరల్ చేస్తూ ఉన్నారు. చెత్త విధాలా మీరు ప్రయత్నం చేసుకోండి. ఎవడో ఒకడు ఉంటాడు కదా నాలాగా ప్రశ్నించేవాడు, 338 జీవో ఎవడు తెచ్చాడు అని అడిగేవాడు ఉంటాడు కదా. 338 జీవోని రద్దు చేసాక 746 747 జీవోలు ఎందుకు తెచ్చావు అని అడిగేవాడు కూడా ఉంటాడు కదా. ఇవన్నీ కాదు, మనకి ఎంతసేపటికి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని రాజకీయం అన్ని జీవోలు తీసుకొచ్చాడు. ఏమైనాడు రాజశేఖర్ రెడ్డి అంటే? మీకు ఇందాక మీరు మాట్లాడటానికి నాకు మాట రాలేదు సార్, చెప్పలేదు. రాలేదు. మనం అంత కుసంస్కారులం కాదు. మనం వెంకటేశ్వర స్వామి భక్తులం. మనం హిందూ ధర్మాన్ని నమ్మి అనుసరించే వ్యక్తులం. అంతే తప్ప వేరే మతాన్ని, వేరే దేవుణ్ణి, వేరే మతానికి చెందిన వ్యక్తుల్ని ద్వేషించే వాళ్ళం కాదు. కాబట్టి మనం ఆ మాట మాట్లాడలేకపోతున్నాం. రామబ్రహ్మ గారు, మనం ఆ మాట మాట్లాడలేం. ఎందుకు అంటే పరమత సహనం మన రక్తంలోనే ఉన్నది. కానీ మనకి ఉన్నది రక్తమే కదా. ఆ రక్తం అప్పుడప్పుడు రాజశేఖర రెడ్డి 2 కొండలే అంటే మరుగుతుంది కదా. మరిగినప్పుడు ప్రతాపం చూపిస్తే ఇంకో 2 కొండలు ఇచ్చి గీతని పెద్దది చేశాడు కదా. మరి అసలు ఆ గీత లేకుండా చేస్తాను, దేవదేవుడికి గీత గీయటానికి నువ్వెవడివయ్యా అని ప్రశ్నించిన చంద్రబాబు నాయుడిని మనలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా. సపోర్ట్ చేయాలి, ఆయన మాట్లాడింది కరెక్ట్ అని చెప్పి నిరూపించాలి. నేను జీవో నెంబర్లతో సహా చెప్పా, డేట్లతో సహా చెప్పా, జీవోల్లో ఏముందో చెప్పా. తిరుమల పుణ్యక్షేత్రం అని నువ్వెవడివా చెప్పటానికి? తిరుమల పుణ్యక్షేత్రం అంటే తిరుమల పుణ్యక్షేత్రం నువ్వు చెప్తే కానీ, నువ్వు జీవో ఇస్తే కానీ తిరుమల పుణ్యక్షేత్రం కాదా రాజశేఖర రెడ్డి? సార్, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూనే కాకుండా గుంటూరు జిల్లాలో నర్సాపేట అనుకుంటా క్రిస్మస్ రోజున క్రైస్తవులు ఆహ్వానిస్తే వెళ్ళి ఆ సభలో కూడా ఇదే మాట్లాడాడు ఆయన. చంద్రబాబు నాయుడికి దాపరికం ఉండదు. ఏ మతం దగ్గరికి వాళ్ళకి వెళ్ళి ఆ మతం కబుర్లు చెప్పే అలవాటు ఆయనకి లేదు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల సిద్ధాంతాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు రాయలసీమ వెళ్ళి అమరావతి రాజధాని అని చెప్పాడు, ఉత్తరాంధ్ర వెళ్ళి కూడా అమరావతి రాజధాని అని చెప్పాడు, సెంట్రల్ ఆంధ్రాకి వచ్చి కూడా అమరావతి రాజధాని అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? కర్నూలు వెళ్ళేమో న్యాయ రాజధాని నీకు అని చెప్పాడు, వైజాగ్ వెళ్ళి కార్యనిర్వాహక రాజధాని నీకు అని చెప్పాడు. రెండిట్లో ఒకటి కూడా చేయలేకపోయాడు. మళ్ళీ ఏది చేయలేకపోయాడు. అంటే నువ్వు ఏ మతం మీటింగ్కి వెళ్ళినా నువ్వు నమ్మిన దాన్నే చెప్తావు. అది చంద్రబాబు నాయుడు లక్షణం. మీకు చాలా మంది ఇంకొక పాయింట్ మీకు గుర్తు చేస్తాను రామబ్రహ్మం గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే తెలంగాణలో మాదిగలు ఎక్కువ, ఆంధ్రప్రదేశ్లో మాలలు ఎక్కువ. ఎస్సీ వర్గీకరణ చట్టం విషయం వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా ఎస్సీ వర్గీకరణ ఉండాలి, ఎస్సీలలోనే కొన్ని కులాలకి అన్యాయం జరుగుతున్నది అన్న సిద్ధాంతానికి కట్టుబడి దేశంలో మొట్టమొదటిసారి ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా చెప్పిన రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలామంది చంద్రబాబు నాయుడికి చెప్పారు, అయ్యా మాదిగలు తెలంగాణలో ఎక్కువ ఉన్నారు, మరి ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, ఇక్కడ మాలలు ఎక్కువ మంది ఉంటారు, మీకు రాజకీయంగా నష్టం జరగచ్చు, మీరు వర్గీకరణ గురించి మీరు పునరాలోచించండి అని చెబితే చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటి అంటే, నేను ఎస్సీ వర్గీకరణని సపోర్ట్ చేసింది రాజకీయాల కోసం కాదు, సామాజిక న్యాయం కోసం నేను
ఎస్సీ వర్గీకరణకి మద్దతు తెలిపాను. సామాజిక న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నదా లేదా మీరు చెప్పండి. సామాజిక న్యాయానికి దూరంగా జరిగిపోదామా మీరు చెప్పండి. రాజకీయ అవసరాల కోసం తడవకి మనం మన అభిప్రాయాలు మార్చుకుంటూ పోతే మనది రాజకీయ వ్యవస్థ కాదు. రాజకీయ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మనం చెప్పిన మాటకి కట్టుబడి ఉండాలి. సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ ధ్యేయం అని చెప్పి విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీ వర్గీకరణ చట్టానికి అనుకూలంగానే మాట్లాడాడు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వస్తే చేసి చూపించాడు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక మతం దగ్గరికి వెళ్ళి ఆ మతానికి సంబంధించిన కబుర్లు చెప్పి రావటం, ఇంకో మతం దగ్గర రాగానే ఆ మతాన్ని తిట్టడం అలవాట్లేదు ఆయన. ఇటువంటి కార్యక్రమాలు. ఒక ప్రాంతం దగ్గరికి వెళ్ళి దొంగ మాటలు చెప్పటం, ఇంకో ప్రాంతంకి వెళ్ళి ఆ ముందర ప్రాంతానికి వ్యతిరేకంగా చెప్పి రావటం, ఇటువంటి కప్పదాటు వ్యవహారాలు, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు ఆశించి చంద్రబాబు నాయుడు చెయ్యడు. ఇప్పటివరకు చెయ్యలేదు, భవిష్యత్తులో కూడా చేసే అవకాశం చేయబోడు కూడా సార్, ఆయన చేయడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అవకాశవాద రాజకీయాలతోటి కులాన్ని వాడుకుంటాడు, మతాన్ని వాడుకుంటాడు, ప్రాంతాన్ని వాడుకుంటాడు. తెలంగాణలో కేసీఆర్ ఎట చేశాడో ఆంధ్రలో జగన్ అట చేస్తున్నాడు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాల్లో కెమికల్స్ కలిపి లప్సా అనే ఒక కెమికల్ పదార్థాన్ని డిటర్జెంట్లలో, బాత్రూమ్ క్లీనర్లలో వాడే ఒక పదార్థాన్ని కలిపి అది భక్తులకి పెట్టి ఆ భక్తులకి లడ్డు మీద విశ్వాసం పోయేలాగా చేసి లడ్డు మీద విశ్వాసం పోగొట్టడం ద్వారా హిందూ ధర్మానికి, హిందూ మతానికి ఈ భక్తులందరినీ దూరం చేయాలి అన్న కుట్రతోటి, మత కుట్రతోటి ఎటువంటి పనులు చేశాడో అందరికీ తెలుసు. ఈ రోజున తన నేరం ఎక్కడ మొత్తం బయటపడ్డది. వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు లడ్డూల్లో వాడిన నెయ్యిలో కల్తీనే ఉంది అని. ఆ బ్లేమ్ నుంచి తప్పించుకోవటానికి హెరిటేజ్ రంగంలో దించాడు. రకరకాల ప్రయత్నాలు. హెరిటేజ్ మీద బురద చల్లాడు, హెరిటేజ్ మీద దారుణమైన వార్తలు రాయించాడు. ఈ రోజున ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇస్తే వాటిని పాటించకుండా ఇంకా బురద చల్లుతూనే ఉన్నాడు. ఈ లోపల టైంపాస్ కోసం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందర మాట్లాడిన పాత వీడియోని 2009లో ఎన్నికల క్యాంపెయిన్లో మాట్లాడిన వీడియోని తీసుకొచ్చి వెనక ముందు లేకుండా అటు ఇటు కట్ చేసి ఈ 746, 747 జీవోలు అంటే వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఉన్నాయి అని మా నాన్న చెబితే ఆ 2 జీవోల్ని చంద్రబాబు నాయుడు రద్దు చేస్తున్నాడు అని ఈ రోజున ప్రచారం చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి అనుచర గణం, ఈ జగన్మోహన్ రెడ్డి వంది మాగదులు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే 746, 747 జీవోలు అసలు ఎందుకు ఇచ్చారా? అసలు ఆ జీవోలు ఇవ్వాల్సిన అవసరం ఏంట్రా? అంటే నాటి పరిస్థితులు ఎవరికి గుర్తుండవు, వాళ్ళకి మోసం చేద్దామని ఉద్దేశం వాళ్ళది. ఆ 2 జీవోలు ఎందుకు ఇచ్చారు? ఆ 2 జీవోలు ఇచ్చిన దానికి మూల కారణం ఏంటి? వెంకటేశ్వర స్వామికి 2 కొండలే అని చెప్పిన రాజశేఖర్ రెడ్డి ఆ జీవోను సవరిస్తూ ఈ 2 జీవోలు ఇస్తే అసలు వెంకటేశ్వర స్వామికి నీకు పరిమితులు నువ్వెవడివయా? మానవ మాత్రుడివి, నువ్వెట్లా విధిస్తావయా పరిమితులు అని చెప్పిన చంద్రబాబు నాయుడిని విలన్ని చేసి చూపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా సైన్యం ద్వారా కోట్ల రూపాయలు పంపు చేసి మొత్తం సమాచార వ్యవస్థ మొత్తాన్ని సోషల్ మీడియా సైకోలందరినీ గుప్పిట్లో పెట్టుకొని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాడు రామబ్రహ్మ గారు. సార్, జగన్మోహన్ రెడ్డి ఎంత విషప్రచారం చేపిస్తున్నాడు. రాజకీయ అవసరం కంటే కూడా వెనకాల ఏదో మాఫియా నడిపిస్తున్న అభిప్రాయం కలుగుతుంది జనాల్లో. మత మాఫియా, మీరు అందులో మొహమాట పడాల్సిన అవసరం అస్సలు లేదు. మత మాఫియా కానీ వాళ్ళని కూడా మోసం చేస్తున్నాడుగా. ఇంకా మరి మోసం చేయడం అలవాటైనోడు బూత్ సామెత గుర్తొచ్చింది కానీ పబ్లిక్ లో చెప్పకూడదు. సో నాడు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి దాకా స్వామివారి మీద విశ్వాసం ప్రజల్లో కోల్పోతే, భక్తుల్లో కోల్పోతే వాళ్ళని మత మార్పిడులు చేసి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా హిందూ దేశం కాదు, ఇది మా దేశం అని నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగానే తండ్రి కొడుకులు కుట్ర చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజల విస్తృతంగా ఉంది వాళ్ళ. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ రోజున రాజశేఖర్ రెడ్డి తన పాపులారిటీ ముసుగులో ఇవన్నీ చేశాడు. తన పాపులారిటీ ముసుగులో పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాడు అన్న సానుభూతి ముసుగులో, తను పెద్ద పాపులర్ లీడర్ అన్న ముసుగులో రాజశేఖర్ రెడ్డి ఈ దుష్కృత్యాలన్నీ చేశాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికార బలంతో, ఇప్పుడు ధన బలంతో
ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాడు. నాకు ఇద్దరికి పెద్ద తేడా ఏం కనపడదు. ఎందుకు అంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి కనీసం లడ్డు నెయ్యిలో కల్తీ చేయలే. కొండల్ని కుదిచ్చాడు. వెంకటేశ్వర స్వామికి పో నీకు 2 కొండలు చాలు పో అన్నాడు. ఇది అసలు వెంకటేశ్వర స్వామి అస్తిత్వాన్ని దెబ్బతీశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆనాడు బ్రిటిషర్లు ఎట్లాగైతే కొంతమంది స్వార్థపరులు పెట్టుకుని సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారో అట్లాగే వాడు జగన్మోహన్ రెడ్డి కొంతమంది హిందూ ద్రోహుల్ని అడ్డం పెట్టుకుని ఈ రాజకీయాలన్నీ చేస్తున్నాడు అనిపిస్తా ఉంది. అంటే ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరు భయపడ్డారు. వాళ్ళ బ్రిటిషర్స్ అంటే అందరు క్రిస్టియన్లే కదా, వాళ్ళు వెంకటేశ్వర స్వామి జోలికి పోవాలి. అయ్యా మాకెందుకు ఆ స్వామి దగ్గరికి అని చెప్పి వాళ్ళు దూరంగానే ఉన్నారు. ఈ బ్యాచ్ అంతా కూడా మీరన్నట్టు కొంతమందిని పక్కన పెట్టుకొని చాలా సీనియర్ మోస్ట్ నాయకులు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి నీచమైన రాజకీయానికి మరి ఏమి ఆశించి తల వంచుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావాలి. అక్కడ డబ్బే కనపడుతుంది, ఇంకా అంతకంటే ఏముంది. ఏ డబ్బులు వీళ్ళకి ఏమో కట్టుకుపోయినంత ఉంది. ఒక్కొక్కడికి లక్షల కోట్లు ఉన్న మనుషులు వాళ్ళందరూ. వాడు ఎవడు కూటికి లేని వాడు ఎవడు లేడు. అందరూ మీరు పేర్లు చదివితే పైనుంచి కింద దాకా 1000 కోట్ల పైన తప్ప 1000 కోట్ల కింద కూడా ఎవడు లేడు. అటువంటి వాళ్ళు కూడా ఇంత నీచానికి స్వామి ద్రోహానికి ఎందుకు పాల్పడుతున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు రామబ్రహ్మ గారు. వీటన్నిటికీ పరిష్కారం వెంకటేశ్వర స్వామి చెప్పాలి. ఆయన తేల్చాల్సింది సార్ దీన్ని. ఆనాడు రాజశేఖర రెడ్డి 338 జీవో ఇచ్చి ఎలాగైతే స్వామివారికి దోహం చేసే ప్రయత్నం చేశాడో వాటిని సవరించుకోవడానికి మాత్రమే 746, 747 జీవోలు ఇచ్చి స్వామివారికి ఆనాడు పరిమితులు సృష్టిస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా ఖండించి స్వామివారికి పరిమితులు విధించడానికి నువ్వెవడవయ్యా అంటూ నిలదీసిన నాటి చంద్రబాబు నాయుడు గారు నేడు ఆ జీవో నెంబర్ని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన చిన్న క్లిప్పును తీసుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన పెయిడ్ మీడియా చేత పేటీఎం గాళ్ళ చేత రాజశేఖర రెడ్డి జీవోలు ఇస్తే చంద్రబాబు నాయుడు రద్దు చేస్తాను అన్నాడని విష ప్రచారం చేస్తున్న విషయాలని, నాటి పరిస్థితుల్ని నేటి తరానికి హిందూ భక్తులకి స్వామివారి భక్తులకి విపులంగా వివరించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోని ప్రతి ఒక్కరూ చూసి షేర్ చేసి 10 మందికి తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ నమస్కారం.